ఎంఎస్ఎంఈలు అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు మన దేశానికే కాదు, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా మారాయి. అందుకే ఎంఎస్ఎంఈలని గ్రోత్ ఇంజిన్స్ ఆఫ్ ఎకానమీ అంటారు. మన దేశంలో ఉన్న మొత్తం ఎంఎస్ఎంఈలు 7,94,00,000 పైనే. అందులో ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల పైగా ఉన్నాయి. 90% ఎంఎస్ఎంఈలు 70% ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తూ గ్లోబల్ జీడిపిలో 50% వాటాను ఆక్రమించాయంటే ఎంఎస్ఎంఈ రంగం ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో కూడా వ్యవసాయ రంగం తర్వాత ఎంఎస్ఎంఈ రంగానిదే ప్రాధాన్యత. అందుకే ప్రతి రాష్ట్రం ఎంఎస్ఎంఈల అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. దీనిలో మన రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసమే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చింది. ఆ పాలసీ లక్ష్యాలకు అనుగుణంగానే ఎంఎస్ఎంఈలకు అవసరమయ్యే అన్ని అవసరాలను తీర్చడానికి ఒక వేదికను సిద్ధం చేసింది. ఏపీ ఎంఎస్ఎంఈ 1 అనే ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ని అందుబాటులో తెచ్చింది. దీంతో కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి మాత్రమే కాదు, ఎగ్జిస్టింగ్ బిజినెసెస్‌కి కూడా అవసరమయ్యే అన్ని వనరులు, సహాయం ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి రానుంది. ఏపీ ఎంఎస్ఎంఈ 1 ఇది కేవలం ఒక వెబ్సైట్ మాత్రమే కాదు, ఇది ఎంఎస్ఎంఈలకి ఒక సూపర్ పవర్. ఒకప్పుడు ఒక లైసెన్స్ కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సబ్సిడీల కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. వీటన్నిటికీ చెక్ పెడుతుంది ఏపీ ఎంఎస్ఎంఈ 1. ఎంఎస్ఎంఈలకు అందుబాటులో ఉన్న అన్ని స్కీమ్ వివరాలతో పాటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సితో ఎంఓయూ చేసుకుంది ఏపీ ప్రభుత్వం. దీంతో కొద్దిపాటి నిబంధనలతో ఎంఎస్ఎంఈలు ఎన్ఎస్సి ప్లాట్ఫామ్ని యాక్సెస్ చేయొచ్చు. అంటే అవసరమైన క్యాపిటల్ కోసం స్టాక్ ఎక్స్చేంజ్లు నమోదు చేసుకుని పబ్లిక్ ఇష్యూలకు వెళ్ళే అవకాశం, దానికి కావాల్సిన సహాయం గవర్నమెంటే అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎంఎస్ఎంఈ 1కు యాక్సెస్ అవ్వండి, కావాల్సిన సమాచారాన్ని పొందండి. మరిన్ని వివరాలకు బిజినెస్ ఆంధ్రాను సబ్స్క్రైబ్ చేసుకోండి.